శత్రువులు ఎంత ఎక్కువగా వస్తే వాడు అంత ఎక్కువగా మండుతాడు. దగ 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 దగ. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే పాస్టర్ అజయ్ బాబు గారిని నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అది వాళ్ళ మిస్సెస్ గారు, అంటే పోలీసులు అరెస్ట్ చేశారా లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారో కూడా వాళ్ళ మిస్సెస్ గారికి క్లారిటీ లేదు. వచ్చారట, నీ మీద ఎఫ్ఐఆర్ పడింది, నువ్వు రా అనేసి జీపులో తీసుకెళ్లారట. వాళ్ళ మిస్సెస్ గారు చాలా బాధపడుతూ ఒక మీడియా ముందు చెప్పడం అనేది జరిగింది. అది ఒకసారి వీడియోలో చూడండి. 8:30కి తీసుకెళ్లారు. నోటీసులు ఇవ్వలేదు, ఏం లేదండి, ఇంటిమేషన్ లేదు అసలు. ఫోన్ చేస్తేనేమో అక్కడ లేరు, ఇక్కడికి తీసుకురాలేదని చెప్పేసి అంటున్నారంటగా. అక్కడికి రాలేదు అని చెప్పారు. అయితే ఉప్పల్కి తీసుకెళ్లారు అని కొంతమంది చెప్పారంట. ఉప్పల్కి ఫోన్ చేస్తే ఉప్పల్కి తీసుకురాలేదని చెప్పారంట. ఒక కాగితం ఇచ్చి చూపించింది కూడా ఏమీ లేదు. దౌర్జన్యం చేసుకుని తీసుకెళ్లిపోయి బండ్లో ఎక్కించుకొని వెళ్ళారు. మరి అది పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా పోలీసులు మప్పిలో ఎవరైనా పోలీసులు లాగా వచ్చి మా భర్తను తీసుకెళ్లారు అనేది మాకు తెలియాలి. ఓకే, వీడియో చూసారు కదా మీరు. అమ్మా, అజయ్ బాబు గారిని పోలీసులే అరెస్ట్ చేశారమ్మా. నువ్వేం కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఉప్పల్లో కూడా అతని మీద ఎఫ్ఐఆర్ ఒకటి నమోదయ్యింది. అలాగే వేరే స్టేషన్లో కూడా అతని మీద ఎఫ్ఐఆర్ అనేది నమోదయ్యింది. అది నీకు తెలుసో తెలీదో అమ్మా. నువ్వు ఇప్పుడు మీ ఆయన గారిని పోలీసులు తీసుకెళ్ళిపోయారు అనేసి నువ్వు బాధపడిపోతున్నావు కదమ్మా. మరి ఇదే బాధ హిందువుల మీద చండాలమైన అసభ్యకరమైన మాటలు హిందువు దేవుళ్ళ మీద, మా రాముల వారి మీద, అలాగే సీతమ్మ వారి మీద నీచమైన మాటలు మీ ఆయన గారు మాట్లాడారు కదా. మరి అప్పుడు ఎందుకమ్మా నువ్వు ఖండించలేదు? అప్పుడు నువ్వు ఖండించుంటే ఇప్పుడు మీ ఆయన గారికి ప్రాబ్లం అనేది రాకపోను కదా. ఇప్పుడు ప్రవీణ్ అతను యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఎవరు చంపేశారో ఇంకా క్లారిటీ కూడా తెలియదు. కానీ మీ ఆయన గారు మాత్రం ప్రజల్లోని మంచి పేరు తెచ్చుకోవడానికి, పాపులర్ అవ్వడానికి అతను లేనిపోనివన్నీ సృష్టించేసి మా హిందువుల మీద దుర్భాషలు ఆడడం, హిందువుల దేవుళ్ళ మీద తిట్టడం, ఇలాంటివన్నీ చేశారు. మరి చేసినప్పుడు నువ్వు అప్పుడు ఖండించుంటే ఇప్పుడు నీకు ఈ ప్రాబ్లం కూడా ఉండకపోను కదా నీకు. మీ ఆయన అజయ్ బాబు ఒక అడ్వకేట్ కదమ్మా. అంటే అతను ఒక వీడియోలో కూడా నేను అడ్వకేట్ అనేసి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఒక అడ్వకేట్ అంటే ఏది తప్పు, ఏది నేరం, ఏది చేయకూడదు అనేది క్లారిటీగా అతనికి తెలిసే ఉండాలి. కానీ మీ ఆయన ఏం చేశాడు? మత విధ్వంసం చేయడం, మతాలను రెచ్చగొట్టడం, అలాగే రాడ్లు పెట్టుకొని ఒక నలుగురు నెట్టుకొని బళ్ళ మీద తిరగడం, నాకు ఎదురు ఎవరన్నా వస్తే నరికేస్తాను, పేక తీసేస్తాను అని బెదిరించడం, ఇవన్నీ రౌడీతనంగా చేశాడు అతను. మతాలను రెచ్చగొట్టడం అనేది ఎంత పెద్ద నేరం తెలుసు. అది మతాలను రెచ్చగొట్టడం అనేది చాలా పెద్ద నేరం చట్ట ప్రకారంగా. అతను తెలిసి ఉండి కూడా అతనికి క్రిస్టియన్లోని పెద్ద పేరు తెచ్చుకోవడానికి, ప్రజల్లో పలుకుబడి తెచ్చుకోవడానికి కేవలం ఈ విధ్వంసం అనేది అతను చేయడం అనేది జరిగింది. ఇదైతే వాస్తవం. అలాగే ఇతను మతోన్మాది. అంటే క్రిస్టియన్లోని చాలామంది ఏంటంటే వాళ్ళొక సైకోలాగా ప్రవర్తిస్తుంటారనమాట. వాళ్ళు ఏంటంటే మత పిచ్చి. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ఏమిటి అనేది కూడా చాలామందికి తెలియదు. మన హిందువులనే తీసుకుందాం మనం. ఇప్పుడు మన హిందువులు ఎక్కడికైనా వెళ్ళి మీరందరూ కూడా మా హిందువుల్లోనే చేరండి అనేది, మత ప్రచారం అనేది ఎక్కడైనా చేయడం జరిగిందా? అలాగే ముస్లింలు కూడా తీసుకోండి. ముస్లింలు కూడా ఎక్కడ కూడా మత ప్రచారం అనేది చేయరు. కానీ క్రిస్టియన్స్ ఏమున్నా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడికి వీళ్ళకి ఇదే పని. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మత ప్రచారం చేయడం, మా దాంట్లో రండి, మా దాంట్లో చేరండి అనేసి ప్రజల్ని ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు ఈ క్రిస్టియన్స్ ఒకలే. అలాగే మొన్న కూడా మన శివాలయంలోనే క్రిస్టియన్స్ సిలువలు వేసి పేర్లే రాసేసి ఆ గుడిని కూడా అసభ్యకరంగా తయారు చేసేసారు. వీళ్ళు ఏంటంటే చాలా దారుణంగా వీళ్ళు ఉంటారనమాట. దాంట్లో ఏంటంటే ఈ అజయ్ అనే
అతను చాలా ప్రజల్ని ఉద్రేకపరిచి ప్రజలను రెచ్చగొట్టే మాటలు, అలాగే మన హిందువుల మనోభావాలను దెబ్బతీసే మాటలు ఆడారు. మన సీతమ్మ వారిని, రాముల వారిని ముఖ్యంగా వాళ్ళంటే మనకి నిజంగానే వాళ్ళు మనకి ఒక ఆదర్శం. వాళ్ళు అలాంటి దేవుళ్ళని మనం ఎంత బాగా నమ్ముతామో అలాంటి దేవుళ్ళని ఈ అజయ్ బాబు చాలా దుర్భాషలు ఆడడం, ఇలాంటివన్నీ కూడా చేయడం అనేది జరిగింది. అసలు పోలీసు వాళ్ళు ఇతని మీద ఎప్పుడో ఎఫ్ఐఆర్ వేయాలి, కానీ చాలా లేట్ అయిపోయింది. అలాగే పోలీసు వారికి నేను చెప్తుంది ఏంటంటే, ఈ అజయ్ బాబే కాకుండా చాలామంది పాస్టర్స్ కూడా ఇతనితో పాటు ఉన్నారు. వాళ్ళని కూడా మీరు కనిపెట్టి వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ వేయాలి. వీళ్ళు వెనకాతలో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు అనేది కూడా మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా బయటకు లాగాలి. నేనేమనుకుంటున్నానంటే అజయ్ బాబు వెనకాతలు ఇంకా చాలామంది గ్యాంగ్ ఉన్నదనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మన శ్రీరామనవమి రోజు వస్తుందని దగ్గర చేసి ఇలాంటివన్నీ వీళ్ళు చేస్తున్నారేమో. 3 మతాలని కూడా రెచ్చగొట్టి గొడవలు పెట్టేసి 3 మతాల వాళ్ళు కొట్టుకోవడానికి కావాలని అజయ్ బాబుతో పాటు చాలామంది పాస్టర్స్ వీళ్ళందరూ కలిపి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకొక డౌట్ నాకు, పాకిస్తాన్ వాళ్ళతోటి వీళ్ళు ఏమన్నా టైఅప్ అయ్యి సుపారీ తీసుకొని గ్యాంగ్ల ఏర్పడి హిందువులను రెచ్చగొట్టి, అలాగే క్రిస్టియన్స్ వాళ్ళని రెచ్చగొట్టి, ముస్లిం వాళ్ళని రెచ్చగొట్టి గొడవలు పెట్టి వీళ్ళు చేయడానికి కేవలం కావాలని చేస్తున్నారని నాకు డౌట్. ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ చనిపోయినప్పుడు అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు. అతను మామూలుగా అతను చూస్తున్నారు. ఆ పాస్టర్తో పాటు ఒక డాక్టర్ గారు ఉన్నారట. ఆ డాక్టర్ గారు ఇది నాకు హత్యలాగా అనిపిస్తుంది, హత్య చేసినట్లు నాకు అనిపిస్తుంది, ఇది యాక్సిడెంట్ కాదు అనే ఒక డౌట్ చెప్పాడు అంతే. ఆ పాస్టర్ గారు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఈ గొడవ అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ పాస్టర్ గారికి ఏ డాక్టర్ గారు అక్కడ ఉండి ఇది హత్యలాగా ఉన్నది, ఇది యాక్సిడెంట్ కాదు అనే డౌట్ అనేది ఎవరు చెప్పారనేది అతని పేరు అతను చెప్పట్లేదు. చెప్పాలి కదా మరి. అజయ్ బాబు అలాగే ఒక ముస్లిం అతను కూడా ఇతను కలుపుకోవడం అనేది జరిగింది. ముస్లిం వాళ్ళతో కలిసి ముస్లిం వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి, మేము ఫైట్ చేద్దాం అంటే ఎవరి మీద ఫైట్ చేస్తారు మీరు? హిందువుల మీద ఫైట్ చేయడానిక ముస్లిం వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నావు అజయ్ బాబు? నువ్వు ఒక అడ్వకేట్ అయి ఉండి నీకు బుర్రా బుద్ధి ఉందా అసలు? నీకు చెప్పు, నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా? ఏం జరిగిందో ఏంటో క్లారిటీ లేకుండా నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థమవుతుందా? భారతదేశంలో ఉన్నావు నువ్వు, అర్థమైందా? భారతదేశం అంటే హిందువుల దేశం, ఇది అర్థమైందా? క్రిస్టియన్స్ దేశం, ముస్లిం దేశం కాదు, ఇది హిందువుల దేశం, అర్థమైందా? హిందువుల దేశంలో నువ్వు ఉండి హిందువుల మీద నువ్వు తిరగబడుతున్నావు. క్రిస్టియన్స్ వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, క్రిస్టియన్స్ అనేది ఎక్కడ పుట్టింది? మన భారతదేశంలో ఏం పుట్టలేదు కదా. మీ క్రిస్టియన్స్ వాళ్ళు అందరూ కూడా అసలు మీరు క్రిస్టియన్స్ వాళ్ళకే పుట్టారా మీరు? చెప్పండి. మీ క్రిస్టియన్స్ వాళ్ళు అందరూ కూడా హిందువులకు పుట్టారు. మీకు ఆ విషయం తెలుసా? మీ క్రిస్టియన్స్ వాళ్ళు అందరూ కూడా హిందువులకే పుట్టారు. మీ తల్లిదండ్రులు కానీ, తాతలు కానీ, ముత్తాతలు కానీ అందరూ కూడా హిందువులే. మొదట మీరు హిందువులు, ఆ తర్వాత క్రిస్టియన్స్ అయ్యారు, అర్థమైందా? అంతేగాని మీరు డైరెక్ట్గా క్రిస్టియన్స్ వాళ్ళకి ఏం పుట్టలేదు. ఏంటి మీరు ఇప్పుడు వచ్చి మీ క్రిస్టియన్స్ వాళ్ళమి అనేసి హిందువులకి తక్కువ చేసి మాట్లాడడం, హిందువుల గుళ్ళ దగ్గరికి వెళ్ళి, తిరుపతి గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అక్కడికి వెళ్ళి మత ప్రచారాలు అవి చేయడం, ఇవన్నీ కూడా చట్ట ప్రకారంగా నేరం. మత ప్రచారం అని చేయడం అనేది చట్ట ప్రకారంగా నేరం. అది మీకు తెలిసి కూడా మూర్ఖుల్లాగా, గొర్రెల్లాగా మీరు చేస్తూనే ఉంటారు. అందుకే మిమ్మల్ని గొర్రెలు అన్నారు. మిమ్మల్ని గొర్రెలు అన్నాం కదా, మీరే అంటారు మేము గొర్రెలం బాబు, మేము పాపులం బాబు అనేసి మీరే అంటుంటారు. అవి నిజంగా మీరు గొర్రెలు కాబట్టి పాస్టర్స్ ఒక గొర్రె ఇది ఇటు ఎల్లుండి ఇది అనేసి అంటే అటుపక్క మీరు అందరూ గొర్రెలాగా వెళ్ళిపోతూనే ఉంటారు. అది తప్ప నేరమా అనేది కూడా ఆలోచించరు. మీ క్రిస్టియన్లోని పెద్ద గొర్రెలు ఎవరంటే పాస్టర్లే పెద్ద గొర్రెలు. ఏంటి వాళ్ళ పాస్టర్స్ కూడా మీ క్రిస్టియన్స్లోని ఏదో యేసుప్రభు మీద ఏదో ప్రేమ ఉండి రావట్లేదు. ఎందుకంటే పాస్టర్ అయితే అతనికి కొంత అమౌంట్
వస్తుంది, డబ్బు వస్తుంది. డబ్బు బాగా సంపాదించడానికి పాస్టర్స్ అవుతారు, అలాగే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి. అంతే. ఈ అజయ్ బాబు అని చేసింది చట్ట ప్రకారంగా చాలా పెద్ద పెద్ద నేరాలు చేశాడు. అలాగనేసి యేసుప్రభుని కానీ ఆమె తల్లిని కానీ హిందువులు ఎప్పుడైనా సరే కించపరచడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా? జరగలేదు కదా. ఎందుకంటే మేము హిందువులమే. మాకు రాములు వారు సీతమ్మ వారు మాకు నేర్పింది ఏంటంటే ఒక సంస్కారం అనేది మాకు నేర్పారు. మేము ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత మర్యాదగా ఉండాలి అనేది. ఆ సంస్కారం అనేది మీ క్రిస్టియన్స్ వాళ్ళకి లేదు. మీరు ఎప్పుడు కూడా యేసుప్రభే గొప్ప, యేసుప్రభే గొప్ప అనేసి అంటారు. అర్థమైందా? మేము అలాగా అనం. మేము అర్థమైందా? దేవుళ్ళందరూ సమానమే అనే తత్వం మాది. క్రిస్టియన్ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ముఖ్యంగా ఏమిటంటే, పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి మతోన్మాది. అది మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టేసి అతను పాపులర్ అవ్వడానికి మాత్రమే ఈ విధ్వంసం అన్నీ కూడా చేశాడు అతను. అది చట్ట ప్రకారంగా నేరం అని తెలిసి కూడా అతనికి క్రిస్టియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం అనేది అది కూడా పెద్ద నేరం. అది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి గొర్రెల్లాగా, మీరు ఆల్రెడీ గొర్రెలు అనుకో, అది అందరికీ తెలిసిన విషయమే, రోడ్ల మీదకి వచ్చేసి ఏంటి ఇలా సపోర్ట్ చేసి ఇలాగ విధ్వంసం చేయడం వలన ఏమీ పీకేది ఏమీ లేదు. మీరు అతను చట్టం అనేది ఒకటి ఉంది కదా మనకి రాజ్యాంగంలోని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన చట్టం అనేది అందరికీ సమానమే. ఎవరికైనా సరే సమానంగా న్యాయం అనేది జరుగుతుంది. అర్థమైందా? అజయ్ బాబు చేసింది అయితే చట్ట ప్రకారంగా నేరం. 3 మతాలని రెచ్చగొట్టడం అనేది అది పెద్ద చట్టంలోనే పెద్ద నేరం. అతను తెలిసి కూడా అతను చేశాడు. అది ఇంకా తప్పు. అది అతనికి మీ క్రిస్టియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం అనేది అది చట్ట ప్రకారంగా నేరం. అలా చేయకండి. చట్టం అనేది అందరికీ సమానం కాబట్టి అతనికి ఎలా న్యాయం జరగాలనేది జరుగుతుంది. చట్టం చూసుకుంటుంది అదంతానా. ఓకేనా? అలాగే మీకు ఈ పూర్తి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నమస్కారం.